భారతదేశానికి మేమున్నాం. శ్వేత సౌధంలో నేనున్నంత కాలం వారికి మంచి మిత్రుడు ఉన్నట్లే. మోదీ దేవదూతలా చక్కగా ఉంటారు, కానీ బేరసారాల్లో దిట్ట. ఉపాధి పరంగా ఇరు దేశాల మధ్య అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. భారత్లో పర్యటించబోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. ఫ్రాన్స్లో మోదీతో భేటీ, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు, అంతర్జాతీయ జలాల్లో నావికుల భద్రతను ప్రస్తావించిన ప్రధాని. ఇప్పుడు అంత దేశం కోసం ఉపయోగపడేవాడివే అయితే ఇప్పుడు రీసెంట్గా ఈ గ్రీన్ కార్డుల అంశంలో కానీ అండ్ ఈ వీసాల విషయంలో కానీ H1B వీసాల విషయంలో కానీ చాలా రకాల గైడ్లైన్స్ పెట్టిండు కదా, చాలా రకాల కండిషన్స్ పెట్టిండు కదా. మరి అంత మిత్రుడైనప్పుడు అవన్నీ తీసేయమని ఈయన అడగాలి. ఎస్, నీకోసం నేను తీస్తున్నాను ఆయన చెప్పాలా. చాలా కండిషన్స్ ఉన్నాయి కదా. దాని ఫీజు కూడా దాదాపు $1,00,000 పెంచారు. $1,00,000 ₹1,00,000. రక్షణ రంగంలో భారత్తో అమెరికాకు గొప్ప సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ భారతదేశంపై దాడి జరిగితే తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పుడు మొన్న అమెరికా ఎవరికి సపోర్ట్గా నిలబడ్డది? పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడ్డదా, అమెరికాకు సపోర్ట్గా నిలబడ్డదా? ఎవరైనా ఆ దేశంపై దాడి చేయాలనుకుంటే తాము అక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. మొన్న పాకిస్తాన్ ఇండియాకు మధ్య వారు జరిగినప్పుడు అమెరికా ఎక్కడున్నది? శ్వేత సౌధంలో తానున్నంత కాలం ఆ దేశానికి మంచి మిత్రుడు ఉన్నట్లే అని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంతో ఉన్నాం. భారత్ ఒక అంతర్జాతీయ శక్తి. ఆ దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నంత కాలం అంతర్జాతీయంగా ప్రతి విషయంలోనూ అతిపెద్ద పాత్రే పోషిస్తుంది. ఫ్రాన్స్లో జరిగిన G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్, మోదీలు బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. భారతదేశం నమ్మకమైన భాగస్వామి అని చర్చల సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను భారత్లో పర్యటించబోతున్నాను అని తెలిపారు. అయితే ఎప్పుడు పర్యటించేది ఆయన ఇంకా వెల్లడించలేదట. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. సో ఇట్లా ట్రంప్ మోదీని ఆకాశానికి ఎత్తిండు. మరి ఏం దీనివల్ల మనకి జరిగే లాభం ఏంటన్నది చూడాలి. అండ్ దాంతోపాటు భారత్ బ్రిటన్ వాణిజ్య ఒప్పందం అట జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుందట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తున్నాడు. G7 దేశాల సమావేశాలు అక్కడ జరుగుతున్నాయి ఫ్రాన్స్లో. అందులో భాగంగా ప్రధాని సమావేశమైండు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇద్దరు కలిసి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని వెల్లడించారట. దాదాపు ఏడాది క్రితమే ఈ ఒప్పందం కుదిరిందట. రెండు దేశాల సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక మైలురాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడుల్ని ఇది ఎంతగానో పెంచుతుంది. భారతదేశ రైతులు, యువత, చిన్న పరిశ్రమలు, అంకురాలు, ఆవిష్కర్తలకు అపారమైన అవకాశాలు లభిస్తాయి. 2047 నాటికి వికసిత భారత్ను సాకారం చేయడానికి ఈ ఒప్పందం అర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఆర్థిక బంధాలకు ఎనలేని ఊపు వస్తుంది అని మోదీ చెప్పిండట. కొన్ని రకాల మద్యం పైన టారిఫ్ 150 నుంచి 40%, వాహనాలపైన 100% నుంచి 10%, సౌందర్య ఉత్పత్తులపైన ఈ కాస్మెటిక్స్ ఉంటాయి కదా 22% వరకు తగ్గుతుందని బ్రిటన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీర్ఘకాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 2,550 కోట్ల పౌండ్లు అంటే దాదాపు 3,22,000 కోట్ల మేర పెరుగుతుందట రెండు దేశాల మధ్య. నిన్న మోదీని ఆకాశానికి ఎత్తిండు ట్రంప్. మోదీ ఎంతో చక్కని వారు, దేవదూతలా చూడ్డానికి చాలా బాగుంటారు. మోదీ చాలా మంచివారు అని ప్రజలు చెబుతూ ఉంటారు. ఆయన కఠినమైన మనిషి, బేరసారాల్లో దిట్ట, జైంట్ కిల్లర్ లాంటి వారు. ఆయన భారత ప్రజలను ప్రేమిస్తారు. అమెరికా పైన ఆయనకు ప్రేమ ఉన్నది అని ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ట్రంప్ పక్కనే మోదీ నవ్వుతూ కనిపించారు. H1B వీసాల్లో కఠిన ఆంక్షలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఉపాధి పరంగా భారతదేశంతో అమెరికాకు అద్భుత సంబంధాలు ఉన్నాయి. ట్రంప్తో సమావేశం అనంతరం మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. మరి ఇంతకుముందు చెప్పిన కదా ఆ H1B వీసాల్లో పెట్టిన వీసాలపై విధించిన కఠినమైన ఆంక్షల విషయంలో మరి మోదీ ట్రంప్ని అడిగిండా? నిన్నేమో దేవదూత అంటుండు, చాలా చక్కని వారు, ప్రజల్ని ప్రేమిస్తారంటున్నారు, అంత గొప్పగా చెప్తున్నాడు. మరి దాంట్లో కూడా ఎందుకు ఇంత కఠినమైన నిబంధనలు? అసలు చెప్తున్న దానికి చేతలకి ఏమైనా సంబంధం ఉందా? చివరికి ఆడ జర్నలిస్టులు అడిగిరట క్వశ్చన్. సో దాదాపు అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది. ఇండో తీసేసి మ్యాప్ మార్చేసిరట.
పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో తొలగించిన అమెరికా, ఇక యుఎస్ పసిఫిక్ కమాండే. బాధ్యతల్లో మార్పు లేదు. పెంటగాన్ కమాండ్ మ్యాప్లో పిఓకేను పాకిస్తాన్ భూభాగంగా చూపించిన వైనమట. పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, దాన్ని పాకిస్తాన్ భూభాగంగా చూపించిండట. ఒకవైపునేమో చెప్పేవన్నీ ఎట్లున్నాయి మాటలు. మరి ఇప్పుడు దీని మీద అమెరికా మీద ఒత్తిడి పెంచాలి కదా, భారతదేశం ఎట్లా చూపిస్తావు నువ్వు అని కనీసం ఖండించాలి కదా, దీన్ని కనీసం ఖండించాలి కదా. హిందూ పసిఫిక్ మహాసముద్రాల మధ్య వ్యూహాత్మక అనుసంధానంపై అమెరికా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్గా ఉన్న పేరులో ఇండోను తొలగించిందట. కేవలం యుఎస్ పసిఫిక్ కమాండ్గా పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ప్రకటించింది. అదే సమయంలో కమాండ్ ఏరియాను పేర్కొనే మ్యాప్లోనూ భారతదేశ పరిధిని మార్చేసింది. భారత పరిధిలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను, అంటే భారత పరిధిలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేను పాకిస్తాన్ పరిధిలో ఉన్నట్లు చూపించింది. వాస్తవానికి 2018 వరకు యుఎస్ పసిఫిక్ కమాండ్గానే ఈ పేరు కొనసాగింది. కానీ అప్పట్లో భారతదేశానికి ప్రాధాన్యం కల్పిస్తూ ఇండో పేరును కూడా చేర్చారు. తాజాగా పాత పేరును పునరుద్ధరిస్తున్నట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. అయితే పసిఫిక్ ప్రాంతంలో అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ సరిహద్దు వరకు కొనసాగుతున్న ప్రాంతీయ సంబంధాల బాధ్యతల్లో ఎలాంటి మార్పులు ఉండబోవట. కమాండ్ చరిత్ర మూలాలు గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. 1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్ ఈ కమాండ్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో యుఎస్ పసిఫిక్ కమాండ్గానే పిలిచేవారు. అయితే 2018లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ పసిఫిక్ను యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్గా మార్పు చేశారు. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్లో కేవలం పేరు మాత్రమే మారిందని, ఈ కమాండ్ పరిధిలో ఇతర మార్పులేవి ఉండబోవని పెంటగాన్ వర్గాలు తెలిపాయి. మరి పేరెందుకు మార్చాలా? చేంజెస్ లేనప్పుడు పేరెందుకు మార్చాలా? అండ్ పిఓకేను పాకిస్తాన్ భూభాగంగా ఎందుకు చూపించాలా? ఒకవైపునేమో మాటలు, చేతల్లో తనకున్న ఇది బయట పెట్టిండు. సో నేను ఫోటోలు G7 సదస్సులో పాల్గొన్న దేశాల అధినేతలతో ప్రధానమంత్రి మోదీ. ట్రంప్ మెట్లెక్కడానికి చేయి సహాయంగా అందిస్తున్న మోదీ అట. సో ఇట్లా ఇగో మోదీ ట్రంప్ భేటీ, మై ఫ్రెండ్ అని మోదీ పోతున్నాడు. మొత్తం అన్ని గుచ్చుకోవడం తప్ప ఏం లేదు. ఆయన బాడీకి మొత్తం ఏమున్నాయి? వాణిజ్య ఒప్పందం అట.